నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇజ్రాయిల్ గాజా హింస మళ్లీ చెలరేగుతుంది. అసలు ఆ వివాదం ఏంటి, ఆ వివాదం ఎప్పుడు ఎలా మొదలైంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరువైపులా ప్రాణ నష్టం భారీగానే ఉన్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులను బట్టి కూడా తెలుస్తుంది. శనివారం ఉదయం నుంచి హామస్ సంస్థ చేస్తున్న దాడులతో ఇజ్రాయిల్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది తెలుసుకునే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అనేది మనం మొదట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ రోజు మొదలైన చరిత్ర కాదు, వందల ఏళ్ల నాటి చరిత్ర. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వారు వాదిస్తున్నారు, పోరాటాలు కూడా చేస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్యప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమిని చవిచూసిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఇక ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, యూదులు కొద్దిమంది ఉండేవారు. పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 1920-1940 మధ్య కాలంలో అక్కడికి వచ్చి చేరిన యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణ హోమాన్ని తప్పించుకోవడానికి అనేక మంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. క్రమేపీ యూదులు అరబ్బుల మధ్య హింస పెరిగింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటము పెరుగుతూ వచ్చింది. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది. దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ అరబ్బులు మాత్రం అంగీకరించలేదు. కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఇజ్రాయెల్ ఆవిర్భావం, కమ్ముకొచ్చిన యుద్ధం ఈ వివాదాన్ని పరిష్కరించలేక ఆంగ్లేయులు కూడా చేతులెత్తేశారు. 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు దాడి చేశాయి. లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొందరిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి తరిమి కొట్టారు. దీన్నే అల్ నగ్బా లేదా ఘోర విపత్తు అని అంటారు. మరుసటి సంవత్సరం యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయిల్ చాలా మటుకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని, జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. జెరూసలేంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయిల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. ప్రస్తుతం అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మళ్ళీ ఈ వివాదం రేగింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంకులో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయిల్కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. ఇది అక్కడ నిత్యకృత్యమే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడూ నెలకొనే ఉంటాయి. గాజా పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ హామస్ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్తో అనేక మార్లు పోరాడింది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు హామస్కు ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దుల్లో గట్టిగా పహారా కాస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్ చర్యలు, ఆంక్షల కారణంగా తాము కష్టాల పాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంకుల్లో ఉన్న పాలస్తీనియన్లు ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అసలు అక్కడున్న ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అనేక అంశాల్లో ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్ ఏమిటి? వెస్ట్ బ్యాంకులో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? జెరూసలేంను ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా? ముఖ్యంగా ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లలో అనేక మార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ వివాదాలు మాత్రం పరిష్కారం కావటం లేదు. మరి భవిష్యత్ ఏమిటి అంటే, సూటిగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే ఈ వివాదం పరిష్కారం అయ్యేలా మాత్రం కనిపించడం లేదు. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఒక శాంతి ఒప్పందాన్ని రూపొందించింది. దాన్ని ఈ శతాబ్దపు ఒప్పందంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అభివర్ణించారు. కాగా ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనియన్లు కొట్టిపారేశారు. అంతేకాకుండా తమ డిమాండ్ల నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ఈ క్లిష్ట సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. అది జరిగే వరకు ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది. సో మొత్తంగా వారి మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక దేశం ముందుకొచ్చినా మరో దేశం ముందుకు రావట్లేదు. ఆ సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి చొరవ చూపినా వారి ఇరువురి మధ్య ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావకపోవడంతో ఈ యుద్ధం అనేది ఎప్పుడూ అనివార్యమవుతూనే ఉంటుంది. నిత్యకృత్యంగా రావణ కాష్టంలా ఆ రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పటికీ వస్తుంది ఏంటి అనేది ప్రపంచ దేశాలకు కూడా ఒక అంతుపట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV డిజిటల్.